నేను బోధించడం కాదు కానీ ఆశ మనం ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయనతో ఉండాలి. ఈ లోకంలో ప్రయాసపడు, నేనే కాదన్న, కానీ మనసు దానిలో పెట్టవద్దు. మీ ఆశలన్నీ దేవుని మీద పెట్టుకోండి. ఎందుకంటే నీ ఆశలు ఎక్కువ ఉంటాయో నీ ఆత్మ ఎక్కువ ఉంటుంది. నీ హృదయం ఏది నిండి ఉంటుందో అది నీ నోరు మాట్లాడుతుంది. హృదయంలో దేవుని కొరకైన మంట ఉంటే నిత్యము దేవుని స్తుతిస్తాను. నా జీవిత కాలమంతయు నేను యెహోవాని స్తుతించేది. నేను ఉన్నంతకాలము ఆయనను కీర్తిస్తాను. ఉన్నంతకాలం కీర్తిస్తాను. మరి బతికేది ఎలా? ఏమండి, నువ్వేం పోషిస్తామంటారు? నా దగ్గర ఏమి లేదు. నన్నే ఒక ఆయన పోషిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని కూడా పోషించగలడు. ఆయన దగ్గర చాలా ఆస్తి ఉంది. ఆయన ఆస్తి తరగదు. ఆయన గుప్పిలిపితే సింహ పిల్లలు ఆయన వైపు చూసినాయి, ఆకాశ పక్షులు ఆయన వైపు చూసినాయి. నీకు చేత అయితే నువ్వు ఆయన వైపు చూడు, నిన్ను కూడా పోషిస్తాడు. బడా నమ్మకమైన పరలోకంలో